విద్యారంగం సమస్యల పరిష్కారానికి ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాడుతుందని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి తాళ నాగరాజు అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని సంఘం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యారంగాన్ని నూతన విద్యా విధానంతో ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. మహనీయుల జీవిత చరిత్రను పాఠ్యాంశాల నుంచి తొలగించడం సరికాదని హితవు పలికారు. అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం విద్యా వ్యవస్థపై చిన్న చూపు చూస్తుందని అన్నారు. విద్యా విధానం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వైఖరిని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎస్ఎఫ్ఐ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంతో పాటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని తీవ్రమైనటువంటి విధానాలతోని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే సిబిఎస్ఈ సిలబస్లో ఏదైతే సిలబస్ను రూపొందించే కమిటీ ఎన్సీఆర్టీ ఉందో, ఎన్సీఆర్టీ సైన్స్ని పాఠాల నుంచి తీసేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. డార్విన్ పరిణామ క్రమం తప్పని ఆ థియరీని పాఠాల నుంచి ఎత్తేశారు. దానికంటే ముందు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి అనేక చక్రవర్తులు, రాజులు, మొఘలులు, టిప్పు సుల్తాన్ల చరిత్రను ఎత్తేశారు. ఈ దేశ స్వాతంత్రోద్యమంలో పనిచేసినటువంటి భగత్ సింగ్, అంబేద్కర్ లాంటి జీవిత చరిత్రల్ని తీసేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా విద్యారంగ సమస్యల్ని ప్రభుత్వం పరిష్కారం చేయట్లేదు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో సుమారు 5,122 కోట్ల రూపాయల పెండింగ్ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఉంది. 24,000 టీచర్ పోస్టులు, 5,222 లెక్చరర్ అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 12,000 జూనియర్ లెక్చరర్